రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సమూహాలు కుల భోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. కులములన్నీ కూలిపోవును, మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే గెలుసును అని చెప్పి మహనీయులు అంటే ఈ ఆధునిక సమాజంలో కూడా కూలిపోతున్న కులాలని తిరిగి పునరుద్ధరించడం కోసం, ఆధిపత్య కులాల ఆధిపత్యాన్ని అధికార రంగంలో నిలబెట్టుకోవడం కోసం, కులాన్ని కూడా ఒక సరుకులా వాడుకోవడం కోసం కొద్దిమంది ఈ కుల భోజనాల కల్చర్ని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రజలకు పరిచయం చేసేటువంటి లక్ష్యంతో ఖమ్మంలో గత 5-6 సంవత్సరాలుగా జనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం సిపిఎంఎల్ మాస్ లైన్ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కులాల పేరిట కుల జనాలని కలిపి వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం జరుగుతున్న కుల భోజనాలను వద్దు, మనందరం జనభోజనాలు నిర్వహిద్దామని చెప్పేసి ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం. ఆధిపత్య కులాలన్నీ భాగంగానే ఈ బహుజన కులాలు కూడా కుల భోజనాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ బహుజన కులాలలో వారిపై ఉన్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ కుల భోజనాలు నడుపుతున్నారా అంటే ఆ బహుజన కుల భోజనాల్లో కూడా ఆధిపత్య భావజాలకు వ్యతిరేకమైనటువంటి భావజాలం లేకుండా కుల భోజనాలు నిర్వహిస్తూ ఉన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నిత్యం పనిలో పాటలో మంచిలో చెడులో కులరహితంగా అందరం కలిసిమెలిసి పనిచేస్తున్న మనం ఈ కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమంలో కులాలు పునాదిగా ఎవరికి వాళ్ళు కలిసి భోజనాలు చేసేటువంటి పద్ధతిని సరికాదని మేము భావిస్తూ ఉన్నాం. మహనీయుడు అంబేద్కర్ చెప్పాడు, కుల పునాదుల మీద ఒక నీతిని ఒక జాతిని ఏర్పాటు చేయలేమని చెప్పాడు. దాన్ని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మనందరం కుల భోజనాలు వద్దు, జన భోజనాలు నిర్వహిద్దామని చెప్పేసి ప్రజలకి, ప్రజావాదులకి, ప్రజాస్వామిక వాదులకి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో డిసెంబర్ 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనక ఉన్నటువంటి మళ్ళీ జగన్ గారి మామిడి తోటలో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావించాం. ఈ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఎక్కువ మిత్రులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనందరం మానవత్వం ఉన్న మనుషులుగా మనం కులానికి, మతానికి వ్యతిరేకంగా ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు నాడు జరిగేటువంటి జనభోజనాల కార్యక్రమంలో విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఖమ్మం అన్ని వర్గాల ప్రజలకు ఈ పత్రికా సమావేశంలో పిలుపునిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. మనిషికి కులం లేదు, కానీ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి అన్నం వ్యక్తుల మీద కులం పేరు రాసి కులభోజనాన్ని నిర్వహిస్తున్న ఒక కల్చర్ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతి శ్రావణ మాసంలో కులభోజనాలు, వనభోజనాల పేరిట అవి కులభోజనాలుగా మారి కులాల యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, కులాల సమీకరణని పెంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని కులాలని మళ్ళీ కుల నిర్మూలన జరగాలని సమాజం ముందుకు పోతూ ఉంటే కాదు మళ్ళీ కులాలు ఉండాలి, అవి సంఘటితం కావాలి అని ముఖ్యంగా ఆధిపత్య కులాలు ప్రారంభించిన ఈ కులభోజనాల కల్చరు ఇవాళ మొత్తం కింది కులాలు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా అనుసరిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అందుకనే ఇవాళ అట్లా జరుగుతున్న పద్ధతిని పాలక రాజకీయ పార్టీ ఓట్ల సందర్భంలో కులాలుగా విడిపోయి ఉన్న వీళ్ళందరినీ ఒకచోట చేర్చుకొని ఓట్లు కొనుక్కోవడానికి వాడుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. దీనివల్ల ఆ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం, వాడు లీడర్లుగా ఎస్టాబ్లిష్ కావడానికి చేస్తున్నారు. మిగతా కులంలో ఉన్న ప్రజలు పావులుగా మారుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ కుల నిర్మూలన జరగాల్సిన ఈ తరుణంలో మళ్ళీ కులాలను సంఘటితం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా విప్లవాభిమానులు కానీ, విప్లవకారులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది, తిరస్కరించాల్సిన అవసరం కూడా ఉన్నది, అని ఇతరులు ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకనే కుల భోజనాల పేరిట, వన భోజనాల పేరిట జరుగుతున్న ఈ కుల భోజనాలని బహిష్కరించాలని ఆ కులాల్లో ఉండే ప్రజలకు కూడా పిలుపునివ్వాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా పిలుపునివ్వడమే కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల యొక్క ఒక సామూహికమైనటువంటి ఐక్యతను చాటడం కోసం కుల భోజనాలకు భిన్నంగా జనభోజనాల్ని చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం సిపిఎంఎల్ మాస్ లైన్ నిర్వహిస్తున్న
ఈ జనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పర్శ సామాజిక అధ్యయన వేదిక తరఫున నేను విజ్ఞప్తి